ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్కర్స్ పనిచేస్తారు కదమ్మా ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ కి మీకు నాకు పడకపోతే వాళ్ళ మీద ఏదో ఒక ఫాల్ట్ ఈ ఫేక్ అని చెప్పేసి కంప్లైంట్స్ చేయడం కంపెనీకి, అవి చాలా ఇబ్బందులు అవుతున్నాయి నవే డేస్ లో. చాలా మంది కంపెనీ సఫర్ అవుతున్నారు, అలాగే అందరూ పనిచేసే వర్కర్స్ కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఎట్లా పట్టుకోవాలి, వాళ్ళకి ఏం పనిష్మెంట్స్ ఉంటాయా? అంటే ఈయన చెప్పేది ఏంటంటే హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్లో హరాస్మెంట్. వర్క్ లో హెరాస్మెంట్ కాదండి, వర్క్ లో హెరాస్మెంట్ కాదు. ఇప్పుడు మీరు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, మీకు మాకు పడకపోతే మీ పేరు రాంగ్ గా మీ పే సర్టిఫికేట్ మీద వచ్చారు, మీ సర్టిఫికేట్ రాంగ్ అని చెప్పేసి ఇట్లా కంప్లైంట్లు ఇస్తున్నారు అనమాట. పడకపోవడం అది ఏమైనా దీనికి వర్తిస్తుందా అలా కేసు ఏమైనా ఉంటుందా? అంటే ఫేక్ తాలూకా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి ఇస్తాం. మీ అబ్బాయి ఇప్పుడు మీరు బీఆర్కే పనిచేస్తాం సార్, మీరు నేను పనిచేస్తాం, మీ మెయిన్ ఆయన నచ్చలేదు అనుకోండి, బీఆర్కే ఏదో చేస్తున్నాడు ఇక్కడ, న్యూస్ కరెక్ట్ చేయట్లేదు, అది పని చేయట్లేదు, ఏదో చేస్తున్నాడని ఫేక్ మీ మేనేజ్మెంట్కి మీ మీద ఏదో ఫేక్ పంపిస్తారు నా అడ్రస్ ఇవ్వకుండా. ఓకే, అట్లాంటివి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఆయన అడుగుతున్నది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇప్పుడు ఒక పర్సన్ని టార్గెట్ చేయడం, ఆయన తీసేయాలంటే ఏదో ఒక అలిగేషన్, నువ్వు తప్పు చేసావనో ఇంకొకటి చేసావనో ఇంకొకటి ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని పంపించడానికి ట్రై చేస్తున్నారు. దీనికోసం మేము ఏం చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైన్లో ఉన్నారా, మీకైన ఇన్సిడెంట్ ఏంటో చెప్పండి క్లియర్గా, దాన్ని బట్టి నేను చెప్తా. పర్సన్ ఎవరైతే లైన్లో ఉన్నారో మీకు ఏదైనా ఇన్సిడెంట్ పర్టికులర్లీ ఒక ఇన్సిడెంట్ అయిందా అని చెప్తే దాన్ని బట్టి నేను చెప్తా. అంటే ఏం లేదమ్మా, కంపెనీలో నేను కంపెనీ పనిచేస్తున్నాను, నాకు ఇంకో ఆయనకి పడలేదు. పడకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే నా మీద ఒక ఫేక్ ఒక మెసేజ్ మేనేజ్మెంట్ పంపిస్తుంది. నా పై అధికారులు ఉంటారు కదా, ఇంకా మేనేజ్మెంట్ ఎంపీ సిఇఓలు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఊరికే ఫేక్ పెట్టుకుని వచ్చాడు నా ఫేక్ సర్టిఫికేట్లు అని చెప్పేసి మేనేజ్మెంట్ కి వీళ్ళు ఫోన్ చేస్తారు, ఒక మెసేజ్ ఇస్తున్నారు. అది ఫోన్ నెంబర్లు ఉండవు, అడ్రస్లు ఉండవు, ఏమి ఉండమాట. అదేదో మరి సాఫ్ట్వేర్ లో ఉన్న టెక్నిక్ ప్రకారం పంపిస్తారు. మీకు అర్థమైంది మేడం గారు? బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ థింగ్ భయపడొద్దు, సరే వాళ్ళు ఏదో చేసేస్తారు చెప్పి మీది ఏదో అయిపోతుంది కాదు. ఇప్పుడు ఏ దానికైనా సరే ఇప్పుడు మీ ప్రాబ్లం ఇది కాబట్టి మీరు దాని తగ్గట్టు మీరు ఫస్ట్ ఎవిడెన్స్ తయారు చేసుకోండి అగెయిన్స్ట్ హిమ్. అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనడానికి ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకొని చేస్తారు కదా యూజువల్గా. సో అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు ఏ కేసు అయినా సరే అండి, ఇప్పుడు మీ ఇన్సిడెంట్ కాదు ఏ ఇన్సిడెంట్లైనా సరే సపరేట్గా ఒక చట్టం అట్లా కాదు, తెలివిగా ప్రవర్తించాలి మీరు కూడా. అంటే వాళ్ళకి కౌంటర్ అటాక్ కరెక్ట్ ఇవ్వండి. ఎట్లా అంటే అలాంటి ఆ పర్సన్ ఏదైనా చేసిండు అనుకోండి, ఆయనకు అగెయిన్స్ట్గా ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి ఒక ఎవిడెన్స్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎక్కడ వంగొద్దు, అంటే మీరు ఆయన ఏదో చేస్తున్నారని చెప్పేసి భయపడి ఆయన చెప్పినట్టు చేయడము, లేకపోతే దాని తగ్గట్టు ఎందుకు అన్నట్టు వంగకుండా, వాళ్ళకి వంగిపోకుండా ఎవిడెన్స్ తయారు చేసుకొని మీ హైయర్ అంటే ఎవరైతే మీ పైన ఉంటారో వాళ్ళకి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ధైర్యంగా ఇవ్వండి. ఇది కాకుండా మీరు ఇప్పుడు లేదు ఒకవేళ బియాండ్ టాలరెన్స్ అంటే మీరు మీ చేతుల్లో లేదు అన్నప్పుడు ఉంటే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రాబ్లం క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేది ఉంటుంది. సో అలాంటిది ఏమైనా చేస్తాం కనుక మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెడితే వాళ్ళు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి అదే తప్పు అని చెప్తారు కదా. సో బేసికల్లీ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మాత్రం ఈ విధంగా అయితే ఎవిడెన్స్ తయారు చేసుకోవడమే. సో దీనికి మీరు ఒక ఎవిడెన్స్ తయారు చేసుకొని అగెయిన్స్ట్ హిమ్ పెట్టండి. ఆయన క్లెవర్గా ప్లే చేస్తే మీరు దాని దగ్గర క్లెవర్గా ప్లే చేయాల్సిందే. అంతేగాని ఇప్పుడు క్రిమినల్గా దీనికి కరెక్ట్గా ఒక యాక్ట్ ఉంటుంది అంటే మాత్రం అట్లా లేదు. ఎవిడెన్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. లేదు టూ మచ్ అయిపోయింది మీకు ప్రాబ్లం అవుతుందంటే మాత్రం క్రిమినల్ కేసు పెట్టండి. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఫొటోస్ డీపీలు పెట్టుకున్న వాటిని లేకపోతే అప్లోడ్ చేసిన ఫొటోస్ని వీటిల్ని మార్ఫింగ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? వీళ్ళకి ఏంటంటే ఐటీ యాక్ట్ ఉంటుంది, 66C 66D ఇవన్నీ ఉంటాయి, 43 73. సో ఇవన్నీ సెక్షన్స్ బట్టి ఏంటంటే ఎవరైనా సరే ఇట్లా డీపీస్ తీసుకొని మార్ఫింగ్ చేశాడు. నేను చాలా మటుకు ఇదేం చెప్తానంటే ఫస్ట్ థింగ్ ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఓకేనా? ఎందుకంటే
అయిన తర్వాత మనము బాధపడడం కంటే ఫస్ట్ కేర్ఫుల్ ఉండడం బెటర్. ఎందుకంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో ప్రైవసీ అనేది కరెక్ట్ పెట్టుకోండి. అంటే మీకు ఎంతమందిని మీ వాళ్ళని ఎంటర్టైన్ చేయండి, బయట వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. బయట వాళ్ళకి ఎంటర్టైన్ చేసుకుంటే ఇట్లా డీపీసీ లాంటివి పెడితే ఏంటంటే ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. సో యూజువల్గా ఏంటంటే మీ తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్కే మీ డీపీ అనేది పెట్టండి, ఎవ్రీ వన్ పెట్టద్దు. నేను గర్ల్స్ గురించి చెప్తున్నా. సరే డీపీ పోయింది, సరే ఫర్ సమ్ రీజన్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు పబ్లిక్ ఫిగర్స్, ఏదో రీజన్ మీరు డీపీ పెట్టిండ్రు. సో మార్ఫింగ్ అలా చేస్తే మాత్రం మీరు సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి. సైబర్ క్రైమ్ ఒకటి ఉంటుంది, మీకు సెల్ అనేది సపరేట్గా ఉంటుంది. ఆర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కూడా మళ్ళీ సైబర్ క్రైమ్కి పంపిస్తారు. ఇది కాకుండా పోర్టల్స్ కూడా ఉంటాయి, cybercrime.go.in అని చెప్పేసి అట్లా పెట్టుకోవచ్చు. లేదా 1930 కూడా కంప్లైంట్ చేసి ఇలా మాఫ్ చేసిందని చెప్పేసి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. సో ఏంటంటే ఫస్ట్ కేర్ఫుల్ ఉండండి. బై ఛాన్స్ ఒకవేళ అది అలాంటివి ఏమైనా అయినా కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు. డీపీస్ తీసుకొని మార్ఫింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరమైన, అంటే వేరే వేరే కాంటాక్ట్స్ని మీరు సేవ్ చేసుకున్నందుకే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో యూజువల్గా ఏంటంటే మీ డీపీస్ పెట్టేటప్పుడు క్లియర్గా ఫేస్ రాకుండా పెట్టేటట్టు అట్లాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సైబర్ క్రైమ్లో భాగంగా ఎలా అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి ఒకవేళ కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నారు, ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకున్నారు అంటే ఎలా, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి? ఒకవేళ ఫిర్యాదు చేయాలనుకుంటే ఎలా ఫిర్యాదు చేయాలి? సైబర్ క్రైమ్ అయితే మాత్రం ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఒకవేళ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అట్లాంటి పెద్దగా అయితే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. లేదు ఇంట్లో ఉండి చేయాలనుకుంటే మాత్రం cybercrime.go.in అండ్ 1930 కూడా కాల్ చేయొచ్చు, 1930 కాల్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఒకవేళ ఆల్రెడీ మీకు నష్టం అయిపోయింది, దాన్ని రీకవర్ చేసుకోవాలి అంటే కూడా కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టవచ్చు. ఎవిడెన్స్ తయారు చేసుకొని వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కూడా కేసు పెట్టి, సపోజ్ బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అలాంటిది ఏమైనా అయితే దాని తగ్గట్టు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టవచ్చు. సో ఒకవేళ ఏ సైబర్ క్రైమ్ సంబంధించిన ఏదైనా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫస్ట్ పెట్టవచ్చు. ఓకే, కాలర్ అయితే ఉన్నారు రమేష్ గారు బాపట్ల నుంచి. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? 2 years బ్యాక్ బ్యాంక్ నుంచి. నమస్తే సార్. మీరు టీవీ చూస్తున్నారా రమేష్ గారు? టీవీ చూస్తుంటే టీవీ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది మీది. ఓకే సార్. 2 years బ్యాక్ బ్యాంక్ నుంచి 2 years బ్యాక్ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందండి, అన్నారండి క్రెడిట్ కార్డు వివరాలు చెప్పండి అంటే చెప్పేశానండి. ఓకే. వాళ్ళు 50,000 రూపాయలు కట్ చేశారు డబ్బులు క్రెడిట్ కార్డు నుంచి. నాకు నెల రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ లోపు రాలేదు. మీ డబ్బులు కట్టారు నెల రోజులకి వచ్చిందా ఇన్ఫర్మేషన్? ఏమండి? మీ డబ్బులు కట్టారు నెల రోజులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? అవును సార్. ఓకే. అది వాళ్ళు ఏమన్నారంటే మరి ఎస్బీఐ గుంటూరు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇమ్మంటే ఇచ్చామండి. ఇంతవరకు డబ్బులు అయితే రిటర్న్ రాలేదండి. ఓకే. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? కంప్లైంట్ గుంటూరులో ఇచ్చామండి. గుంటూరులో ఎస్బీఐ ఉంటే వాళ్ళు అక్కడ మెయిల్లో పెట్టమన్నారు, మెయిల్లో పెట్టాము. వాళ్ళు ఇంతవరకు ఫండ్ అయితే రిటర్న్ రాలేదు మేడం. ఓకే. అయితే ఇప్పుడు సైబర్ క్రైమ్ బ్రాంచ్లో మీరు కంప్లైంట్ పెట్టారా? సైబర్ క్రైమ్ అంటే 1930కి కంప్లైంట్ ఇమ్మన్నారు. కంప్లైంట్ ఇమ్మంటే నాకు రెస్పాండ్ అవ్వలేదండి. వాళ్ళు కనీసం బ్యాంక్ వాళ్ళు కనీసం చెప్పలేదండి ఇట్లా కంప్లైంట్ ఇమ్మని. ఇట్లా మెయిల్లో పెట్టమంటే మెయిల్లో పెట్టామండి. ఒకవేళ ఇప్పటికి 2 years అయిందా? అవును మేడం. 2 years అయిందంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ అయినప్పుడు ఎవరైనా ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్, ఇంకో బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ టక్క వాళ్ళు ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే వాళ్ళు కూడా ఈ స్కామ్స్టర్స్ అంతా కూడా ఎక్కడో ఉంటారు, అంటే చాలా మీకు దూరంగా ఉంటారు, వాళ్ళని కనిపెట్టడం కష్టం ఇంత లేట్ అయితే. సో అప్పుడే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అప్పుడే పోలీసులు యాక్షన్ తీసుకొని చేసినప్పుడు వెంటనే దొరికేవాళ్ళు. బట్ ఓకే, స్టిల్ యూ కెన్ ట్రై. ఇప్పటికి ట్రై చేసి ఏంటంటే మీరు బ్యాంకింగ్ అంబడ్స్మెన్ కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ నుంచి మనీ పోయినాయా అండి? బ్యాంక్ నుండి కార్డులోంచి కట్ చేశారు, మమ్మల్ని తర్వాత
బ్యాంకు వాడు. సో 2 చేయొచ్చు. ఒకటి ఏంటంటే మీరు బ్యాంకింగ్ అంబడ్స్మెన్కి ఒక కంప్లైంట్ పెట్టొచ్చు. బ్యాంకింగ్ అంబడ్స్మెన్ అని ఒకరు ఉంటారు, వాళ్ళ కంప్లైంట్ పెట్టొచ్చు. అది కాకుండా కన్స్యూమర్ ఫోరంలో కూడా కేసు పెట్టొచ్చు. ఇట్లా మీతో ఇట్లా కట్టించిండ్రు, ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఇట్లా ఇంట్రెస్ట్ కట్టించారు, నా ఫాల్ట్ లేకుండా కట్టించారు అని చెప్పేసి ఒక అడ్వకేట్ని కలిసి మీరు కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ పెట్టండి, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరంలో. ఇప్పుడు మీ మధ్య మళ్ళీ 2 సార్లు ఫోన్ చేశానండి వాళ్ళు, సైబర్ వాళ్ళు 2 సార్లు ఫోన్ చేశారు. అదేనండి, మీరు చేసిన కాల్స్, మీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ప్రూఫ్లు పెట్టుకొని ఒక అడ్వకేట్ని కలిసి కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టండి. ఓకే మేడం. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ ఆన్లైన్ స్కాములకి గురి కావద్దు అని అనుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? కేర్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. జాగ్రత్తని మెయిన్, ఇంకేం లేదు. సడన్గా రాగానే ఓటీపీస్ కొట్టద్దు, లింక్స్ కొట్టద్దు. ప్రతి దానికి పాస్వర్డ్స్ చాలా గట్టి పెట్టుకోండి. ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ కాంప్రమైజ్ చేయొద్దు. ప్లస్ 2D అథెంటికేషన్ అది పెట్టుకోవాలి, 2 స్టెప్ అథెంటికేషన్ అది పెట్టుకోవాలి. సో ఇలాంటి ఏంటంటే ఉన్నదాన్ని సెక్యూర్డ్ పెట్టుకోండి. ప్రతి మీ మెయిల్ ఐడి ఎవ్రీథింగ్ కూడా పాస్వర్డ్స్ గట్టి పెట్టుకోండి. చాలామంది ఏం తెలుసా, పాస్వర్డ్స్ అనే పేర్లు పెట్టేస్తారు, డేట్ ఆఫ్ బర్త్లు, ఫోన్ నెంబర్లు, ఇట్లాంటి సింపుల్ పెట్టొద్దు. పాస్వర్డ్స్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. ఎవరు కూడా గుర్తించలేనంటే కనిపెట్టకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అండ్ లేదు మర్చిపోతా అది ఇదంటే ఇక్కడ రాసి పెట్టుకోండి, బట్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అండ్ ఎక్కడైనా సరే 2 స్టెప్ అథెంటికేషన్ వల్ల ఏంటంటే ఏదైనా మీరు యాప్ ఏదైనా ఓపెన్ చేసినా కూడా మీకు ఇమీడియట్ మెసేజ్ వస్తుంది, ఓటీపీస్ వస్తాయి. దాన్ని బట్టి మీరు ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఏంటంటే కేర్ఫుల్ ఉండడం కరెక్ట్. ఓకే.